వర్తించదు. మిగతా ఎమ్మెల్యే రెండవది మీరు నిజంగా మంచి చేస్తున్నాం అంటున్నారు కదా, 164 సీట్లలో మీరు ఉన్నారు కదా, బలంగా ఉన్నారు కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? మాట్లాడే అవకాశం మాకు ఎక్కువ వస్తుంది, అంతకు మించి మేమేమి అడగట్లేదు కదా. మేము పదవులు అడగట్లేదు, పెత్తనాలు అడగట్లేదు, జీతాలు పెంచమని అడగట్లేదు, ఏం అడగట్లేదు. మేము అడుగుతుంది మాకు కావాల్సినటువంటి సమయాన్ని కేటాయించమని అడుగుతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాబట్టి కోర్టుకి వెళ్ళాం. కోర్టు పరిధిలో ఆ అంశం ఉంది. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూద్దాం. స్పీకర్ గారిని మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం, వారు రిజెక్ట్ చేశారు. కోర్టులో వేశాం, కోర్టులో ఉంది. కోర్టు నుంచి వచ్చినప్పుడు దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, అసెంబ్లీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. తప్పించుకోవాలని మేము ఓకే. వరుసగా 100 పని దినాలు శాసనసభ్యుడు శాసనసభకి అటెండ్ కాకపోతే వారి శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది అనేటువంటి ఒక చర్చ ఈ మధ్యకాలంలో జరుగుతుంది. విన్నారా? వింటున్నాం. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు మీరు? రామారావు గారిని ఎందుకు తీసేయలేదు? రామారావు గారు కూడా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసేయలేదు? చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళలేదు. కారణం ఏదైనా ఉండొచ్చు. అని చంద్రబాబు నిజం కదా, రామారావు గారితో చంద్రబాబు గారితో పోల్చుకుంటున్నారు. మీరు చూపించే దారే కదా, మీరు వేసిన బాటలే కదా. ఇవాళ మీకు ఒక రూలు మాకు ఒక రూలు అంటే రాజ్యాంగం కొత్తగా రాపిచ్చారా మీరేమన్నా? ఎర్రబుక్ అనేటటువంటి పరిపాలన చేస్తూ దిగజారిపోతుంది మీ స్థాయి. ఇవాళ మళ్ళా ఇలాంటివి కూడా చేయాలంటే చూసుకుందాం. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం. మేము ఎవరికి భయపడే సమస్య లేదు, అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. సో సభ్యత్వం రద్దవుతున్న భయం లేదు ఎవరికి. ఎందుకు భయపడతాం? రాజ్యాంగం మీ ఒక్కరి కోసం కాదు కదా హక్కులు ఇచ్చింది, ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. సో న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే, మీ నియోజకవర్గంలో మీ మాట అధికారులు వినే ప్రయత్నం చేస్తున్నారా? చేయట్లేదు. నేను అదే అడుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అంటున్నాం. అవినీతి చేసేటటువంటి వ్యక్తులు అధికారులను లోపరుచుకొని వాళ్ళ అవినీతి సొమ్ము అధికారులకు కూడా పంచుతున్నారు. కాబట్టి అధికారి నాకు లాభం వస్తుందని వాళ్ళు విర్రవీగుతున్నాడు. రేపు పొద్దున ఖచ్చితంగా లెక్కలన్నీ జమ కట్టిస్తాం. చేసే ప్రతి తప్పుని బయటికి తీస్తాం. ఈ 18 నెలల్లో ఏ పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసిన ప్రతి అధికారి కోర్టు మెట్లెక్కిస్తా. మీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ 18 నెలల నుంచి పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. పంచాయతీ సొమ్మంతటిని సర్పంచులకు సంబంధం లేకుండా డ్రా చేశారు. ఎంపీపీ సొమ్ముని, మండల గ్రాంట్ని ఎంపీపీలకు సంబంధం లేకుండా డ్రా చేశారు. ఎంపీపీలని కొన్ని చోట్ల వాళ్ళ ఆలోచన ప్రకారం చేయించుకోవటం. సర్పంచులు అయితే ముటుకులు అనేటటువంటి ఎస్సీ సర్పంచ్ ఉన్నాడు, తన తంబే లేదు, ఓటీపీ చెప్పలేదు, డబ్బు డ్రా అయిపోయింది. దాదాపు 17 లక్షల రూపాయలు, 17 లక్షలు డబ్బులు డ్రా అయిపోయింది. ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీలో తేలింది, తప్పు జరిగిందని తేలింది. ఈ రోజుకి దాని మీద చర్య లేదు. అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా స్పష్టమైనటువంటి భాషలో చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో నడవట్లా, పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తుంది. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేల మాట అధికారులు విన్నారు సార్? అది ఆ రోజు తెలుగుదేశం నాయకులకి నోట్లో 4 గిల్లేవా? ఎవరు మాట్లాడొద్దన్నారు? ఎక్కడన్నా ఒకవేళ అలా జరుగుంటే మీరు అన్నట్టు మాట్లాడవచ్చు. ఎందుకు వినలేదు? ఖచ్చితంగా విన్నారు. ఎక్కడా కూడా డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జీలను తీసుకొచ్చి కూర్చోబెట్టడాన్ని చూసారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందా? ఎప్పుడన్నా జరిగిందా? ఎక్కడన్నా జరిగిందా? ఇప్పుడు డిఆర్సీ మీటింగ్లో తీసుకొచ్చి డైరెక్ట్ ఇన్ఛార్జీలను కూర్చోబెడుతున్నారు. రీసెంట్గా జడ్పీ మీటింగ్లో నేను మాట్లాడాను. జడ్పీ మీటింగ్లో ఏ హోదాలో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారని అడిగాను. ఒక డిఆర్సీ మీటింగ్లో ఒక అధికారి కూర్చోవలసినటువంటి ప్లేస్లో, లేదా ఒక ప్రజాప్రతినిధి కూర్చోవలసినటువంటి ప్లేస్లో మీరు ఏ హోదా లేనటువంటి వారిని ఎలా అలౌ చేస్తారని నేను కలెక్టర్ గారిని అడగడం జరిగింది. పూర్తిగా పొలిటికల్ గవర్నెన్స్ నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది అత్యంత ప్రమాదం, రాజ్యాంగానికే ప్రమాదం.
రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఇది. నిజంగా మీరు ఏదైనా పనులు చేయాలంటే చేసుకోవచ్చు. మీ ప్రభుత్వం ఉంది, 4 రూపాయలు ఎక్కువ మన కాన్స్టిట్యున్సీకి తీసుకురావచ్చు, నీకు నచ్చిన కాంట్రాక్టర్కి ఇచ్చుకోవచ్చు, అతనితో పని చేయించుకోవచ్చు, అతని ఇష్టమైతే అతను ఏమన్నా ఇస్తే తీసుకోను, అది నీ ఇష్టం. అంతే తప్ప మా హక్కుల్ని కాళ్ళు రాస్తూ మా సీట్లలోనే వచ్చి కూర్చుంటే ఇంకే అట్లాంటప్పుడు అందరిని తీసేసి జెడ్పీటీసీల ప్లేస్లో మండల అధ్యక్షుల్ని, ఎంపీపీల ప్లేస్లో మాజీ మండల అధ్యక్షుల్ని, సర్పంచుల ప్లేస్లో గ్రామ అధ్యక్షుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవచ్చుగా. ఇంకా రాజ్యాంగం ఎందుకు, ఎలక్షన్ ఎందుకు, ఎన్నిక ఎందుకు? ఎక్కడో చంద్రబాబు గెలుస్తాడంట, ఇక్కడేని పెత్తనం చేస్తాడంట. ఏం సంబంధం నీకు? యా, నువ్వు తెప్పించుకో. నువ్వు ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీకి, అవునా? నీ పార్టీ కార్యక్రమాలకి పార్టిసిపేట్ చేయి, నీ పార్టీ ప్రోగ్రామ్స్లో ఉండు. అధికారుల ప్రోగ్రాములు నీకేం పని? దాన్ని అధికారులు ఎలా అలౌ చేస్తారు? అలౌ చేసినటువంటి అధికారులని మేమెందుకు వదిలిపెడతాం? ఖచ్చితంగా వాళ్ళని కోర్టు మెట్లు ఎక్కిస్తాం. వాళ్ళు అవినీతి చెయ్యాలి, చేస్తున్నారు, మేము చూస్తున్నాం. వాళ్ళు దొరకాలి అని ఎదురు చూస్తున్నాం, దొరికారు. కొంతమంది యొక్క చిట్టా భాగవతం నా చేతిలో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని, ఈ అవినీతిలో పాలు పంచుకుంటున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా కోర్టు మెట్లెక్కిస్తా, ప్రజల మధ్యలో నిలబెడతా, వారి బండారం బయట పెడతా. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ చేశాము, ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న అధికారులకా వార్నింగ్ ఇది? ఎస్, ఖచ్చితంగా.